ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అదే పని చేస్తుంది. వాళ్ళు మేనిఫెస్టోలో చెప్పారు. వాళ్ళ మేనిఫెస్టోలో మళ్ళీ క్లారిటీ చెప్తున్నా. వాళ్ళ మేనిఫెస్టోలో వాళ్ళు చెప్పినటువంటి రాహుల్ గాంధీ యొక్క అది న్యాయలో కూడా ఆ జోడో యాత్ర ఇచ్చారు కదా బుక్ ఒకటి. అవును, న్యాయ సంహిత ఏదో పెట్టారు. దాంట్లో కూడా చెప్పారు పార్టీ మారే వ్యక్తి అయినా గ్రూప్ అయినా సరే 2/3 1/3 పక్కన పెడితే రాజీనామా చేసి మా పార్టీలకు రావాలి, దానికోసం మేము చేస్తాం చట్టం చేస్తామని డిక్లరేషన్ చేశారు. నేనంటే దాన్ని మరి 3 నెలలు కాలే తుంగలో దొక్కి పడేసారు. అప్పుడే 3 నెలలు కాలేదు. అధికారంలోకి వచ్చిన రాకపోతే నైతికత ఏంది? నువ్వు దాన్ని సిద్ధపడ్డప్పుడు రాజీనామా చేసి నీ పార్టీలో పిలుచుకోవచ్చు. ఎవరేమన్నారు? పార్టీ మారడం విషయంలో భిన్నాభిప్రాయాలు ఉంటే నేను పార్టీ మారుతానన్నా మారడానికి నాకు స్వేచ్ఛ ఉంది, రాజ్యాంగం నాకు కల్పించిన స్వేచ్ఛ. అయితే నేను మారుతున్నప్పుడు నాకు ఏ పార్టీ ద్వారా అయితే నేను ఒక ప్రతినిధిని వహిస్తున్నానో, ఎమ్మెల్యేనా ఎంపీ గెలిచానో చట్టసభకు, దానికి రాజీనామా చేసి నేను నా అభిప్రాయం మార్చుకోవచ్చు. ఆ పార్టీ మంచి లేకపోతే ఇంకో పార్టీకి వచ్చు. అది వ్యక్తిగతమైన స్వేచ్ఛ. ఆ డైనమిజం వ్యక్తి లోపల ఉండాలి కూడా. మంచి చెడులు విత్ ఇన్ ద పార్టీ కూడా విశ్లేషణ చేసుకుంటూ సంస్కరించే ప్రయత్నం చేసుకోవాలి, కరెక్షన్ చేసే ప్రయత్నం చేసుకోవాలి. ఆ పార్టీ బీజేపీలో అన్ని మంచి జరుగుతున్నాయని కాదు, తప్పు జరుగుతున్న డైనమిక్గా ఎక్కడైనా తప్పు జరిగినా దాన్ని కరెక్షన్ చేసుకునే మెకానిజం నేను ఉండాలని కోరుకుంటా కూడా. మరీ చేయలేని పరిస్థితి నేను కూడా మారాలనుకుంటా, సహజమైనటువంటి. దాంట్లో నువ్వు రాజీనామా చేయకుండా నువ్వు చేర్చుకుంటున్నావు అంటేనే నువ్వు ఏ మాటనైతే 3 నెలల కింద చెప్పినావు ఆ మాటకు ద్రోహం చేస్తున్నావు అన్నట్టు. అంటే నువ్వు ఒక హిపోక్రసీలో బతుకుతున్నావు. నువ్వు చెప్పిన దానికి చేసేదానికి తేడా ఎంత ఉందో అర్థమవుతుంది. ప్రజలకు అర్థమవుతుంది. ఈ న్యాయ సూత్రాలు ప్రజలకు చెప్పమ్మా. నువ్వు కూడా చెప్తావు, మీడియా ద్వారా మీరు చెప్తారు, మీలాంటి మేధావులు చెప్తారు, మీలాంటి జర్నలిస్టులు చూపిస్తారు కదా. చూపిస్తే అది ప్రజలకు అర్థం కదా, ప్రజలు చూడదా? ప్రజలు మీ వాయిస్ ఒక 1000 మంది చూస్తే ఆ 1000 మంది దగ్గర ఆగదా వాయిస్? అర్థం చేసుకోవాలి. అది 10,000 మందికి చెప్తారు. నేను మీ ఛానల్ చూసినాక ఈ ఛానల్లో ఇట్లా వచ్చింది బాబు నేను ఇంకో 10 మందికి చెప్తా, నేను ఆగదు అక్కడ. అందుకోసం మీ ఛానల్ చూసే 1000 మందే చూస్తున్నారంటే తక్కువ అంచనా కూడా వేయొద్దు. మీ చూపించినటువంటి అంశము 1000 మంది నుంచి 10,000 మంది దాకా పోతుంది. ఆ 10,000 మంది నుంచి 1,00,000 మంది దాకా పోతుంది. ఆ చర్చ జరుగుతుంది. మీరు చూపించిన ప్రతి 100 మంది చూసిన 1,00,000 మంది చర్చించుకుంటారు. అందుకోసం తక్కువ అంచనా వేయద్దు. ప్రతి వార్తను ప్రతి అంశాన్ని తక్కువ అంచనా వేయద్దు. అట్లా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అంశాలు కూడా మీలాంటి వారు చూపించిన ప్రజలకు అర్థమవుతుంది కదా. బీజేపీ ఏమైనా స్పెషల్గా ఏదైనా పోరాటమో న్యాయమో ఏదో చేస్తుందా ఆ అంశాలపైన? బీజేపీ మళ్ళీ నేను బీజేపీలో విషయాలు కూడా కొన్ని క్రిటిసైజ్ చేస్తుంటే నేను క్లారిటీస్ ఇస్తాను. ఒక క్లారిటీ, కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం మారింది, కానీ 26 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే అందులో 18 మంది 20 మంది గెలిచారు, ఓడిపోయారు. మధ్యప్రదేశ్లో 22 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే ప్రభుత్వం మారింది. 22 మంది ఎమ్మెల్యేలలో ఆడ కూడా 4 ఓడిపోయినారు, రాజీనామా చేసి మళ్ళీ గెలిచినారు. గోవాలో మాత్రం జయించలేదు మీరు. గోవాలో అరుణాచల్ ప్రదేశ్, మళ్ళీ అరుణాచల్ ప్రదేశ్, గోవా అది కూడా చెప్తాను నేను. అరుణాచల్ ప్రదేశ్, గోవా సంగతి అరుణాచల్ ప్రదేశ్లో మేము చేసిన దానికంటే ఎక్కువ వాళ్ళ పాపం కూడా ఉంటుంది చెప్తాను నేను. గోవాలో కూడా బీజేపీగా 16 సీట్లు వచ్చినాయి, కాంగ్రెస్గా 16 సీట్లు వచ్చినాయి. మహారాష్ట్ర గోమంతకవాది పార్టీ ఉంది కదా, అది నీ పార్టీ కాదు నా పార్టీ కాదు, వాళ్ళు ఇండిపెండెంట్గా పోటీ చేశారు. వాళ్ళు మా ఎంబడి వచ్చినారు, మేము పార్టీ గెలిచాము అక్కడ. మహారాష్ట్రవాది గోమంత పార్టీ మా ఎంబడి వచ్చింది. ఆ తర్వాత మొన్నటిసారి కాంగ్రెస్ పార్టీ మొత్తం ఎవరు లేడు. అది కాంగ్రెస్ పార్టీ వైండ్ అప్ చేసుకొని మా పార్టీ జాయిన్ అయినారు. అది చట్టం ప్రకారం ఈరోజు కూడా చెల్లుతుంది. అది చట్టం ప్రకారం ఈరోజు కూడా అది చెల్లుతుంది. చట్టాలు మారుద్దామంటే 6 మంది 7 మంది కాంగ్రెస్ అది చట్టం ప్రకారం ఈరోజు కూడా మొత్తం పార్టీ ఎల్పీ పార్టీ అంటే లెజిస్లేచర్ పార్టీ విలీనం అవుతాడు. చట్టం ప్రకారం ఇది రాజ్యాంగం ప్రకారం. కేసీఆర్ కూడా అదే చేసిండు, ఇప్పుడు వీళ్ళు కూడా అదే చేస్తారు. నేను కేసీఆర్ అదే చేసిండు చేయలేదు అంటున్నా. ఈ రోజున ఎంతమంది మారినారు? పార్టీ 6 మారినారు ఇప్పటికి ఎమ్మెల్యే. ఇప్పుడు మొదటి వ్యక్తికి బీఫామ్ ఇచ్చావు కాంగ్రెస్ పార్టీ నుంచి. అంటే ఒక్కడు మారిందా 6 మారినట్ట? 6 మారితే నీకు చెల్లుబాటు కాదు కదా. మారితే ఏకకాలంలో మాత్రమే చెల్లుతుంది. రూల్. అయితే దీని విషయంలో కూడా నువ్వు ప్రతిపక్ష పార్టీకి బలం పెరిగింది కదా నీకు. బలం పెరిగిన ప్రతిపక్షాన్ని పార్లమెంట్లో ఆ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అనవసరమైనటువంటి చర్చలు తీసుకొని బురదల రాయకు, అది నీ మీదనే పడుతుంది. పక్కన పెడితే అనవసరమైనటువంటి విషయాలను చర్చించి అవసరమైనటువంటి విషయాలు ఎందుకు మాట్లాడలే? ఇది దేశానికి నిజంగా ప్రజాస్వామ్యానికి పార్లమెంటరీ డెమోక్రసీకి ఇది అవసరం కదా. ఇది మాట్లాడితే పార్లమెంట్లో సంతోషం